ఓకే, బాక్స్ బేస్డ్ పజిల్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 7 బాక్సెస్ ABCDEFG ఆర్ కెప్ట్ వన్ అబౌవ్ అందర్ అనే సింగిల్ స్టాక్. అంటే 7 బాక్సులు ఉన్నాయన్నమాట. సో 7 బాక్స్ ఉన్నాయి, అవి ABCDEFG బాక్సెస్. అవి వన్ అబౌవ్ ద అనదర్ అనే సింగిల్ స్టాక్ అంటే ఏంటి? స్టాక్ అంటే ఏంటి లేదనమాట, ఏ పైల్ లేదా గ్రూప్ ఆర్ లేయర్ ఆఫ్ ఐటమ్స్ కెప్ట్ వన్ అబౌవ్ అనదర్ అనమాట. సో ఒక దాని మీద ఒక దాన్ని పేర్చేదాన్ని స్టాక్ అంటారు. ఓకే, బట్ నాట్ necessarily in the same order. Lowermost shelf is number 1 and the topmost shelf is number 7. ఓకే, ఫస్ట్ మనం వేసుకుందాం. 1 2 3 4 5 6 7. ఓకే, ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ G and C. జీకి సికి మధ్యలో 2 బాక్సెస్ అయితే పెట్టారంట. వేర్ ఐదర్ ఆఫ్ ద బాక్సెస్ ఈజ్ కెప్ట్ ఆన్ ద లోవర్ ఆఫ్ ద షెల్ఫ్. అందులో ఏమంటున్నాడు? ఐదర్ ఆఫ్ ద బాక్స్, ఎనీ ఆఫ్ ద బాక్సెస్ ఈజ్ కెప్ట్ ఆన్ ద లోవర్ మోస్ట్ షెల్ఫ్. ఎనీ ఆఫ్ ద బాక్సెస్ లోవర్ మోస్ట్ షెల్ఫ్లో పెట్టచ్చు అంట. అప్పుడైతే మనకి ఎన్ని కండిషన్స్ వస్తాయి? 2 కండిషన్స్ వస్తాయి. అయితే ఇది సి అయింది అనుకోండి, ఇది జీ అవుతుంది. ఇది జీ అయింది అనుకోండి, ఇది సి అవుతుంది. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఓన్లీ 1 బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ డి అండ్ సి. డీకి సికి మధ్యలో 1 బాక్స్ ఉందంట, ఇది డి అవుతుంది. ఇక్కడ మనకు ఇంకో పాసిబిలిటీ వస్తుంది. వీడు జీ అనుకోండి, వీడు సి అయితే వీడి డి అవుతాడు, లేదా వీడి డి అవుతాడు. సికి డికి మధ్యలో 1 బాక్స్ ఉంది. నెక్స్ట్, బోత్ బాక్సెస్ డి అండ్ జీ ఆర్ కెప్ట్ ఆన్ అడ్జసెంట్ సెల్ఫ్స్. డి జీ అడ్జసెంట్ సెల్ఫ్లో ఉన్నాయంట. ఈ రెండు అడ్జసెంట్ సెల్ఫ్లో ఉన్నాయి. బాక్సెస్ డి అండ్ జీ ఆర్ కెప్ట్ ఆన్ అడ్జసెంట్ సెల్ఫ్స్. సారీ, సికి డికి మధ్యలో ఒకటి ఉంది, సికి డికి మధ్యలో ఒకటి ఉంది, సికి డికి మధ్యలో ఒకటి ఉంది. సరిపోయింది. సో బోత్ ద బాక్సెస్ డి అండ్ జీ ఆర్ కెప్ట్ ఆన్ అడ్జసెంట్ సెల్ఫ్స్. ఇదొక కండిషన్, ఇదొక కండిషన్. ఈ కండిషన్ అవ్వట్లేదు, డీజీ పక్కన. సో ఈ కండిషన్ వేస్ట్. బాక్స్ బి ఈజ్ కెప్ట్ 2 బాక్సెస్ అబౌవ్ ఏ. బాక్స్ బి ఈజ్ కెప్ట్ 2 బాక్సెస్ అబౌవ్ ఏ. ఏ పైన 2 బాక్సెస్ దగ్గర బి అనేది ఉందంట. బాక్స్ ఏ ఈజ్ కెప్ట్ బాక్స్ అబౌవ్ జీ. జీ పైన ఏ అనే బాక్స్ ఉందంట. ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ కెప్ట్ అబౌవ్ ఏ ఈ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ కెప్ట్ బిలో ఎఫ్. ఈ పైన ఎన్ని బాక్స్ ఉన్నాయో ఎఫ్ కింద అన్ని బాక్స్ ఉన్నాయంట. బాక్స్ ఈ ఈజ్ కెప్ట్ అబౌవ్ ఏ. ఏ పైన బాక్స్ ఈ అనేది ఉందంట. ఓకే, సో ఏ డాట్ బి. సో ఇక్కడ ఏ అయితే రాదు, ఎందుకంటే ఇక్కడ బి రావాలి కాబట్టి ఇక్కడ బి రాదు. సో ఇంకా ఉన్న ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే ఇది ఏ, ఇది బి. ఇంకేముంది? జీ పైన ఏ రావాలి, జీ పైన ఏ ఉంది. నెక్స్ట్ ఈ పైన ఎన్ని ఉన్నాయో ఎఫ్ పైన కింద కూడా అన్నీ ఉండాలి. ఈ పైన ఎన్ని ఉన్నాయో ఎఫ్ కింద అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఏం చెప్తుంది? ఏ పైన ఈ రావాలి, ఏ పైన ఈ వచ్చింది కదా. అలాగే ఇది ఒకసారి కూడా చూద్దాం. సో ఇది ఎలా రావచ్చు? ఇది ఏ వస్తే ఇది బి వస్తుంది, జి బి సి. సో ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకుందాం. జీ పైన ఏ ఉందా? జీ పైన ఏ ఉంది. అలాగే ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకుందాం. నెక్స్ట్ ఈఎఫ్ అవ్వ అనమాట. ఇక్కడ ఈ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎఫ్ వచ్చింది అనుకోండి. ఈ పైన ఎన్ని ఎఫ్, ఈకి ఎఫ్ ఇక్కడే ఛాన్స్ ఉంది. సో ఇది పాసిబుల్ అవ్వదు. సో ఇది చూడండి, సపోజ్ ఇక్కడ ఈ పెట్టాను అనుకోండి, ఈ పైన ఎంత ఉంది? ఒకటి ఉంది. ఎఫ్ ఇక్కడ పెట్టాను అనుకోండి, ఎఫ్ కింద 2 ఉన్నాయి. ఇది అవ్వదు. ఇక్కడ ఎఫ్ పెట్టినా, ఇక్కడ ఈ పెట్టినా ఇది అవ్వదు. సో ఆన్సర్ ఏంటంటే బిఈఏజిడిఎఫ్సి. ఓకే.